సో హాయ్ హలో దిస్ ఈజ్ సూర్య పంత్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి నాకు ఒక గిఫ్ట్ అయితే ఒకరు ఇచ్చారు, పింక్ ఇచ్చాడు గిఫ్ట్. నాకు కొత్త ల్యాప్టాప్ అయితే కొనేసి ఇచ్చాడు. సో ఆర్డర్ పెట్టాడు, ఓపెన్ చేసి చూద్దాం. A few moments later. ఇదంతా నమ్మరు కదా నాకు తెలుసు. సో ఇదైతే నా గిఫ్ట్ కాదు. సో పింకు ల్యాప్టాప్ అయితే కొనుక్కున్నాడు. ROG ఏం రా ఇగోటి సారీ రోహిత్ అంట. సో ఇక్కడే కూర్చున్నాడు, తర్వాత అయితే మీకు చూపిస్తా. సో ఇప్పుడు వచ్చేసరికి అన్బాక్సింగ్ చేద్దాం. డిస్క్లైమర్, ఆల్రెడీ ఇది అన్బాక్స్ చేసి ఉంది, ఎందుకంటే వచ్చి చాలా రోజులైంది. ఎన్ని రోజులు ఏంటది? 20 days, 1 month. సో సారీ 1 month అయిపోయింది. సో ఆల్రెడీ మేము బాక్స్ ప్యాక్ చేయడానికి ఏమంటారు? సో అన్బాక్స్ చేసిందాన్ని మళ్ళీ ప్యాక్ చేసింది, దాన్ని ఏమంటారు మాకు తెలీదు. సో ఓపెన్ చేయగానే ఫ్లిప్కార్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేయగానే డైరెక్ట్ మనకి ROG బాక్స్ అయితే ఉంటుంది ఇక్కడ. సో మీకు కనబడుతుంది లేదు, నాకు కనబడట్లేదు. సో ఇది వచ్చేసరికి ROG బాక్స్ అయితే ఎలా వస్తుంది మీకు. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకుంటే ఫ్లిప్కార్ట్ బాక్స్ లోపల ఈ బాక్స్ అయితే ఉంటుంది. అమెజాన్లో ఆర్డర్ చేసిన ఆ బాక్స్ తర్వాత ఈ బాక్సే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మెయిన్ రీటైల్ బాక్స్ అయితే ఇది. సో దీని మీద అయితే మీరు చూడొచ్చు, ఫ్రంట్ సైడ్ రెడ్ కలర్ ROG లోగో అయితే ఇచ్చారు. సో ఇంకా ఈ డబ్బాని అయితే సైడ్కి తోసేద్దాం. సో ఆల్రెడీ అన్బాక్స్ చేశాడని చెప్పాను కదా. సో ఇది వచ్చేసరికి పేపర్ వర్క్, ఇవి అయితే అవసరం లేదు, అందుకని ఈ బాక్స్లోనే వదిలేసాం. సో వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ అవి అయితే ఉంటాయి. సో మెయిన్ మనకి దిస్ బాక్స్. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ROG లోగో ఇచ్చారు అండ్ లైన్ అయితే ఒకటి ఉంది కదా. సో ఇది వచ్చేసరికి మనకి RGB కలర్స్తో అయితే వస్తుంది. సో బాక్స్ మాత్రం నీట్గా ఉంచాడు. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మీకు ఓవర్ వ్యూ అయితే చూపిస్తా. సో ఫ్రంట్ సైడ్ ఇక్కడ గ్రిప్ అయితే ఇచ్చారు, హ్యాండ్ గ్రిప్ లోపలికి వెళ్ళిపోయింది. సో ఫ్రంట్ సైడ్ కూడా లోగో ఉంది. సో ఫస్ట్ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసినప్పుడు ల్యాప్టాప్ అయితే లిఫ్ట్ అవుతుంది. మనకి యాపిల్లో చూసుకుంటే మీరు ఏ యాపిల్ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, యాపిల్ నుంచి కొన్నప్పుడు బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఏ ప్రోడక్ట్ అయినా లిఫ్ట్ అవుతుంది. సో అలాంటి టెక్నాలజీయే, అలాంటి కార్డ్బోర్డ్ టెక్నాలజీయే వీళ్ళు కూడా వాడుతున్నారు. సో ఇది ఓపెన్ చేద్దాం. చాలా టైట్ పట్టింది, ఏంట్రా రావట్లేదు. సో ఒకేసారి చేయడం అంటే కష్టం, ఎందుకు అంటే ఇక్కడికి వచ్చేసరికి స్టక్ అవుతుంది. సో సో మెయిన్ మనకు వచ్చేసరికి ఇక్కడ ఇది తీసేద్దాం ఫస్ట్. సో దీని మీద కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, మీరు కావాలంటే ఫస్ట్ చేసి చదువుకోవచ్చు. నేనైతే మొత్తం అన్నీ చెప్తా ఇప్పుడు వచ్చేసరికి. సో మెయిన్ వచ్చేసరికి ల్యాప్టాప్ ఇది మనకి. సో ల్యాప్టాప్ని అయితే తీసి పక్కన పెడదాం. మళ్ళీ ర్యాప్ అయితే చేసాను, చూసారా ఎంత డెడికేషను. నేను పింక్ కలిసి చేసాం, ఒక్కడనే కాదు ఇద్దరం కలిసి చేసాం. సో బాక్స్లో యాజ్ యూజువల్ మీకు ఇందాకలా పేపర్ చూపించారు కదా, పేపర్ వర్క్ అయితే. సో ఇటు సైడ్ అయితే ఏవి ఉండవు, ఇటు సైడ్ వచ్చేసరికి మనకి పవర్ బ్రిక్. సో పవర్ బ్రిక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఛార్జర్ మీద లోగో ఉంటుంది. సో ఛార్జర్ అడాప్టర్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో మెయిన్ పవర్ కార్డ్ వచ్చేసరికి ఇక్కడ ఇంకో బాక్స్లో అయితే ఉంది. సో ఇదైతే జస్ట్ మీకు లాంగ్గానే వస్తుంది వైర్ అయితే, కేబుల్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో దీని అవుట్పుట్ వచ్చేసరికి 150 volts. సో ఛార్జింగ్ ఇది వచ్చేసరికి 1.5 hour పెడితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో ఛార్జింగ్ ఎంతసేపు వస్తుంది అంటే అది మీరు వాడిని బట్టి ఉంటుంది. సో ఈ ల్యాప్టాప్స్ వచ్చేసరికి గేమింగ్ కోసం డిజైన్ చేసినవి. సో మీరు ఆడే గేమ్ బట్టి, లేదు మీరు చేసే పనిని బట్టి ఛార్జింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఒకవేళ గేమ్స్ ఆడుతూ ఉంటే కంటిన్యూస్గా మీకు ఒక 2.5 hours 3 hours మ్యాక్సిమం ఏ ల్యాప్టాప్స్ అయినా వస్తాయి. సో ఒకవేళ మీరు నార్మల్ ఒక వీడియోస్ నేను జస్ట్ స్ట్రీమింగ్ కోసం వాడుతున్నా, చిన్న సాఫ్ట్వేర్స్ కోసం వాడుతున్నా అంటే ఈజీగా 4 hours అయితే వాడచ్చు. ప్లాస్టిక్ ర్యాప్తో అయితే దీన్ని సీల్ చేశారు. సో ఈ ప్లాస్టిక్ ర్యాప్లు యాపిల్ లాగా అంత బాగుండాలండి, బట్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. సో ఈ ర్యాప్ కూడా తీసేస్తే నాకు అన్నిటికంటే ఇష్టమైంది, ఎందుకు అంటే బ్లాక్ కలర్ నాకు చాలా ఇష్టం. అండ్ ఇది వచ్చేసరికి మ్యాట్ ఫినిష్తో వస్తుంది, చూడొచ్చు మీరు. ఒక సైడ్ ఓన్లీ ప్లెయిన్ మ్యాట్ అయితే
ఇక్కడ వచ్చేసరికి స్ట్రిప్స్ అయితే ఇచ్చారు లైన్స్ లాగా. సో మ్యాట్ ఫినిష్ బ్లాక్ కలర్. సో ఇది 15.6 ఇంచ్ మోడల్ అయితే ఇది. సో ఫ్రంట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఎయిర్ వెంట్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సైడ్ అయితే. సో ఫ్రంట్ సైడ్ అంటే మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేశాక స్క్రీన్ బ్యాక్ సైడ్కి అయితే ఇవి అయితే కనబడతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా మనం చూసుకుంటే ఇక్కడ ROG లోగో. సో ROG లోగో అయితే స్క్రీన్ మీద అయితే ఇచ్చారు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే. అండ్ క్వాలిటీ పట్టుకోగానే వెయిట్ అయితే చెప్పే కదా 2.3 kgs అండ్ ప్రీమియం ఫీల్ అయితే నాకైతే ఉంది. మీరు డైరెక్ట్గా దీన్ని టచ్ చేస్తే తెలుస్తుంది. సో దీంట్లో వేరియంట్స్ ఉంటాయి. మీరు 512 GB వేరియంట్ ఉంటుంది, లేదు ఇది వచ్చేసరికి 1 TB SSD. సో ఇందులో అయితే HDD ఉండదు, 1 TB SSD. సో నెక్స్ట్ వచ్చేసరికి 8 GB DDR4 ర్యామ్. సో నెక్స్ట్ వచ్చేసరికి లిఫ్టింగ్ గురించి మాట్లాడుకుంటే, సో ఇది మీరు సింగిల్ ఫింగర్తో అయితే లిఫ్ట్ చేయొచ్చు. కొంచెం ప్రెషర్ ఇస్తే సెంటర్లో టచ్ చేసి అయితే దీన్ని ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్స్ మనం చూసుకుంటే, సో ఇక్కడ చూసారు కదా డిజైనింగ్ అనేది చాలా బాగా చేశారు. ఇక్కడ లైట్ స్ట్రిప్స్ అయితే ఇచ్చారు సైడ్స్కి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఫ్రంట్ ఒకటి. సో 3 లైట్ స్ట్రిప్స్ మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు అయితే ఈ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే. సో ఫ్రంట్ కూడా లైట్ అయితే గ్లో అయితే అవుతుంది. సో మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి నైట్ టైం కొంతమందికి మ్యాక్స్ టు మ్యాక్స్ RGB లైటింగ్స్ అయితే కొంతమందికి నచ్చవు, కొంతమందికి ఇష్టం ఉంటుంది, అది మీ ప్రిఫరెన్స్. సో కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదు అంటే పూర్తిగా ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో నైట్ పూట్ అయితే చాలా బాగా అయితే కనబడతాయి లైటింగ్స్ వచ్చేసరికి. మీరు డిఫరెంట్గా మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ ఇప్పుడు లిఫ్ట్ చేద్దాం. సో సింగిల్ ఫింగర్తో సో ల్యాప్టాప్ లిఫ్ట్ చేయగానే ఇక్కడైతే మనకి దీన్ని ఏమంటారు, సో ఒక పేపర్ క్లాత్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు స్క్రీన్కి కీబోర్డ్కి డస్ట్ పడకుండా. నేనైతే ఒక సజెషన్ ఇస్తా, మీరు దీనికి ఏదైనా టెంపర్ గ్లాస్ అండ్ కీబోర్డ్ ప్రొటెక్టర్ ఇచ్చినంత వరకు దీన్ని అయితే వాడండి, డస్ట్ అయితే వెళ్ళకుండా చాలా అయితే తగ్గిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి స్క్రీన్ సైజ్. సో బెజల్లెస్ అని చెప్పచ్చు. టాప్ సైడ్స్ బాటంలో చూసుకుంటే నాకు నచ్చింది ఇది ఒక్కటే. సో నచ్చింది ఏంటంటే కిందనైతే చాలా ఎక్కువ బెజల్ అయితే ఉంచారు, టాప్ సైడ్స్ అయితే బెజల్లెస్ అయితే ఉన్నాయి. సో కిందన కూడా డిజైన్ మార్చుంటే బాగుండు. బికాస్ కెమెరా కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు, దీంట్లో ఇన్బిల్ట్ కెమెరా ఉండదు. మీకు కెమెరా కావాలి అనుకుంటే బయట నుంచి అయితే థర్డ్ పార్టీ కెమెరాస్ కొనుక్కోవచ్చు, లేదు ROG వాళ్ళది కెమెరా ఉంది, సో అదైనా బై చేయొచ్చు. సో అది కెమెరా పోనీ ఇక్కడ ఇచ్చుంటే పోనీ బెజల్ ఉందంటే ఓకే, బట్ కెమెరా కూడా లేదు, బట్ ఇక్కడ బెజల్ అయితే ఎక్కువ ఉంచారు. సో అదొకటి చేంజ్ చేస్తే బాగుంది అనిపించింది. సో నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ సో కీబోర్డ్ గురించి మాట్లాడుకుందాం. సో కీబోర్డ్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడైతే ట్రాక్ ప్యాడ్ అయితే ఇవ్వట్లేదు, నెంబర్స్ ప్యాడ్ అయితే సైడ్కి ఇవ్వట్లేదు. సో టాప్లో ఉండే నెంబర్స్నే మనం వాడుకోవాలి. ఇవన్నీ వచ్చేసరికి RGB కలర్స్. సో మీరు కలర్స్ని అయితే చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ కింద మనం చూసుకుంటే ఇక్కడ వాళ్ళ రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ROG ఫుల్ ఫామ్ అందరికీ తెలిసే ఉంటుంది, రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్. సో కింద చూసుకుంటే Wi-Fi 6 సర్టిఫైడ్తో వస్తుంది. సో ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది, 2 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది అండ్ 5 GHz బ్యాండ్కి సపోర్ట్ అయితే చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇంకో విషయం నచ్చింది అంటే కొంతమందికి ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. సో నాకు నచ్చని విషయం నాకైతే ఈ ట్రాక్ ప్యాడ్స్ అయితే నాకు అంత నచ్చవు. ఎందుకంటే సో లెఫ్ట్ అండ్ రైట్ క్లిక్స్ అయితే మనకి బటన్స్లా ప్రొవైడ్ చేశారు. సో గేమర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ నా పర్సనల్ ప్రిఫరెన్స్ ట్రాక్ ప్యాడ్లోనే లెఫ్ట్ అండ్ రైట్ కీస్ కూడా ఇన్బిల్ట్గా అంటే ఇంటిగ్రేట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. సో వీటిని అయితే సపరేట్ చేశారు. సో ట్రాక్ ప్యాడ్ కూడా ఓకే, సెంటర్లో కరెక్ట్గా ప్రొవైడ్ చేశారు అండ్ కొంచెం లాంగ్గానే ఉంది. సో ట్రావెలింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే i5 10th జనరేషన్తో వస్తుంది. సో 11th జనరేషన్ ఇప్పుడైతే ఉంది, బట్ 10th జనరేషన్ మోడల్ ఇది వచ్చేసరికి. సో నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వచ్చేసరికి 4 GB గ్రాఫిక్ కార్డ్ NVIDIA RTX 1650 Ti అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 4 GBది. సో 4 GB కాబట్టి ఇనఫ్. నన్ను అడిగితే ఒక బేసిక్ గేమర్ అయినా లేదు ఒక మీడియం గేమర్ హై గేమర్స్కి కూడా ఇదైతే సరిపోతుంది. ఈ ల్యాప్టాప్ ప్రైస్కి అయితే ఇది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు.
సో 1660 60 Ti ఇచ్చుంటే ఇంకా బెటర్ అనిపించింది. సో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో అయితే మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని గేమ్స్ అయితే ఆడగలరు. సో దీంట్లో వచ్చేసరికి GTA 5 అంటే గేమ్స్ పెద్ద గేమ్స్ ఏవేవి ఆడగలరో చెప్తున్నా. సో GTA 5 ఆడుకోవచ్చు, పబ్జీ ఆడచ్చు, ఇలాంటి గేమ్స్ చాలా, జస్ట్ కాజ్ 3 లేదు వాచ్ డాగ్స్, సో అలాంటి గేమ్స్ అన్నీ ఇది ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ దీంట్లో మెయిన్ థింగ్ వచ్చేసరికి థర్మల్ మేనేజ్మెంట్. సో ఇదైతే డ్యూయల్ ఫ్యాన్స్తో అయితే వస్తుంది. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే, సో ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఏం లేదు, జస్ట్ గ్రిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కొన్ని దగ్గరలే హోల్స్ అయితే ఉంటుంది, మిగతాదంతా డిజైన్ కోసం అయితే అలా డిజైన్ చేశారు. సో ఇక్కడ బ్యాక్ సైడ్ 2 ఫ్యాన్స్ అయితే ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఒక ఫ్యాన్, ఇక్కడ ఒక ఫ్యాన్. సో ఇది వచ్చేసరికి 2 ఫ్యాన్స్తో మనం స్పీడ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టాప్ రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మీకైతే పవర్ ఆన్ బటన్ అయితే ఇచ్చారు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే దీంట్లో ఉండదు. దీంట్లోనే కాదు, మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 90,000 లోపు గేమింగ్ ల్యాప్టాప్స్కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండవు. మీకు నోట్బుక్స్ ఉంటాయి చూడండి, వివో కానీ లేదు అంటే డెల్లో కానీ, నార్మల్ బిజినెస్ పర్పస్ ల్యాప్టాప్స్కి, ఆఫీస్ పర్పస్ ల్యాప్టాప్స్కి అయితే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది 70,000 లోపు. బట్ గేమింగ్ ల్యాప్టాప్స్ విషయానికి వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ ఎవరు ప్రొవైడ్ చేయరు. సో యానిమేషన్ అయితే ఇలా అయితే వస్తుంది. సో బూటింగ్ స్పీడ్ చూసారు కదా, చాలా సెకండ్స్లో అయితే బూట్ అయితే అయింది. సో మనోడి పేరు రోహిత్ అనమాట, సో అందుకని అలా ఉంది. సో లైటింగ్స్ చూసారు కదా, చేంజ్ అయితే అవుతూ ఉంటాయి, మనం కావాలంటే ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో మనకి పవర్ బటన్కి కూడా అక్కడైతే లైట్ అయితే ఇచ్చారు. సో ఆన్లో ఉన్నప్పుడు అదైతే గ్లో అయితే అవుతూ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా అయితే ఉంటుంది. దీనిలో వచ్చేసరికి ఇక్కడైతే ఎయిర్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎగ్జాస్ట్స్ అయితే ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, చాలా అయితే ఉంటాయి వెంట్స్ అయితే. సో ఇది కూడా ఎయిర్ వెంటే. సో బూట్ టైం మీరు చూసుంటే, సో బూట్ టైం అయితే చాలా స్పీడ్గా బూట్ టైం అయితే అవుతుంది. ఎందుకు అంటే SSD వల్ల. సో ఆల్రెడీ నేను SSDకి HDDకి డిఫరెన్స్ అయితే ఒక వీడియోలో చెప్పా, చాలా పెద్దగా చెప్పా. సో ఆ వీడియోనైతే ఇక్కడ ఐకార్డ్స్లో ఉంచితే అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. సో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది, నన్ను నమ్మండి. సో ఎప్పుడైనా మీరు ఏ ల్యాప్టాప్ అయినా తీసుకుందాం అనుకుంటే, ఆఫీస్ పర్పస్ కావచ్చు, గేమింగ్ పర్పస్ కావచ్చు, ఎనీథింగ్ ఎడిటింగ్ పర్పస్ కావచ్చు, SSDనే ప్రిఫర్ చెయ్యండి. HDD అయితే మ్యాక్సిమం లేకపోయినా పర్లేదు, ఉన్నా సరే SSD అట్లీస్ట్ 256 GB అయినా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీకు బూట్ టైంకి కానీ మీరు కొన్ని వాడే హై ఎండ్ సాఫ్ట్వేర్స్కి కానీ చాలా అయితే యూజ్ అవుతుంది. సో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది HDDకి SSDకి. సో ఇది వచ్చేసరికి 1 TB SSD. సో దీంట్లో అయితే స్లాట్స్ అయితే ఇస్తారు, మీరు కావాలనుకుంటే SSDని ఇంకా ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. సో హోమ్ స్క్రీన్ మనం చూసుకుంటే ఆల్రెడీ ఇది అన్బాక్స్ చేశాడు కాబట్టి ఇదైతే సెటప్ చేశాడు. నార్మల్గా అయితే సెటప్ అడుగుతుంది, సెటప్ మీరు ఒక 5 minutes కూర్చుంటే సెటప్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది వచ్చేసరికి డైరెక్ట్ Windows 10 హోమ్తో అయితే వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా బటన్ అని చెప్పి, 8GB బటన్ అని చెప్పి, 8GB దగ్గర ROG వస్తుంది, ROG దగ్గర 8GB వస్తుంది. అందుకని రెండింటినీ ఒక దగ్గర పెట్టుకోవచ్చు సార్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ROG బటన్ అయితే ఉంది కదా. సో ఆ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు చూపిస్తా. సో ఆ బటన్ క్లిక్ చేయగానే మీకు ఏసర్లో అయితే ఏసర్ వాడిది ఒక నైట్రో బటన్ అయితే ఉంటుంది. సో అది క్లిక్ చేసినప్పుడు వాళ్ళ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ROGలో వచ్చేసరికి ROG బటన్ క్లిక్ చేయగానే మనకి ఇందాకలా దీన్ని ఏమంటారు సార్, పలకడం రావట్లే, ఆరా అంట. సో ఆరా ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదేంటంటే బేసిక్గా మన ఫోన్స్లో గేమింగ్ మోడ్స్ ఉంటాయి కదా, దాంట్లో మనం కొన్ని కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. కొన్ని ఫోన్స్లో అయితే ROG ఫోన్స్లో అయితే మీరు లైటింగ్స్ని వాటిని ఫోన్లో కూడా మార్చుకోవచ్చు. సో సేమ్ అలాగే దీంట్లో ల్యాప్టాప్స్కి వచ్చేసరికి ఇవైతే అలాగా గేమింగ్ మోడ్ టైప్ అనమాట. సో పర్ఫార్మెన్స్ బేస్ కోసం వీటిని అయితే. సో ఇక్కడ మనం చూసుకుంటే అప్డేట్ చేయలేదా నువ్వు, చూసారా సార్, అప్డేట్ కూడా చేయలేదు, అప్డేట్ అడుగుతుంది పాపం. సో తర్వాత ఇది చేద్దాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే హ్యాకింగ్ సాఫ్ట్వేర్లా ఉంటుంది, కానీ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ కాదు. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఏ సెక్షన్స్కి వెళ్ళాలో ఇక్కడ నుంచి అయితే వెళ్ళచ్చు. సో
దీంట్లో నుంచి మనం ఫ్యాన్ స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లైటింగ్స్ని కంట్రోల్ చేయొచ్చు, CPU GPU టెంపరేచర్ మానిటర్ చేయొచ్చు. ఇలా కొన్నిటినైతే దీంట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ చూస్తున్నట్టయితే ఇక్కడ రైట్ సైడ్లో CPU ఎంత స్పీడ్గా ఎంత RPMలో రన్ అవుతుందో ఇక్కడ అయితే సైడ్కి అయితే మీకు అన్ని డీటెయిల్గా అయితే చూపిస్తున్నాయి. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఈ ల్యాప్టాప్లో వచ్చేసరికి. సో ROG మోడ్కి వచ్చేసరికి అదైతే సో బేసిక్ స్టఫ్ అయితే ఇందులో అంతా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ కానీ ఫ్యాన్ స్పీడ్ కానీ ఏవైనా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్యాన్ నాయిస్ అయితే మీకు మాన్యువల్లో ఉంచేస్తే లైట్గా అయితే మీరు అన్నీ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు ఉంటే మాత్రం లైట్గా సౌండ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు మ్యాక్స్ చేస్తే మాత్రం గ్యారంటీ సౌండ్ అయితే మీకు క్లియర్గా వినిపిస్తుంది. ఎందుకు అంటే మ్యాక్స్లో దాని మోటార్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నార్మల్గా మాన్యువల్లో ఉంటే మాత్రం మీకు అంత డిస్టర్బెన్స్ అయితే లేదు. సో నెక్స్ట్ వచ్చేసి SSD 1 TB అని చెప్పారు కదా. సో మీరు కావాలనుకుంటే ఇంకో 2 స్లాట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఒక స్లాట్ అయితే ఫిల్ అయ్యి వస్తుంది ఇన్బిల్ట్ కంప్యూటర్ మీరు ల్యాప్టాప్ కొన్నప్పుడు. సో మిగతా 2 స్లాట్స్ అయితే ఫ్రీగా ఉంటాయి. మీరు కావాలి అనుకుంటే ఇంకో 2 స్లాట్స్లో ఇంకో 1 TB SSD, ఇంకో దాంట్లో ఇంకో 1 TB SSD అయితే వేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి 144 Hz IPS ప్యానల్ అయితే 1080. సో ఫుల్ HD స్క్రీన్తో వస్తుంది అండ్ 144 Hz స్క్రీన్. సో బెస్ట్ థింగ్ అయితే దీంట్లో అన్నిటికంట స్క్రీన్ అని చెప్పచ్చు. బికాస్ 144 Hz అంటే మీకు గేమింగ్కి బెస్ట్. ఎందుకు అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు ల్యాప్టాప్లో ఆడే గేమ్స్ అన్నీ 144 Hz సపోర్ట్ అయితే ఉంటాయి. సో మీరు మొత్తం హై గ్రాఫిక్స్లో ఆడచ్చు మీరు గేమ్స్ని. మీకు స్మూత్గా అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీరు ఆడేటప్పుడు. సో బెస్ట్ థింగ్ వచ్చేసరికి స్క్రీన్ క్వాలిటీ అండ్ బ్రైట్నెస్ కూడా మీరు చూసే ఉంటారు కదా. సో బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది. సో మీరు ఒకవేళ ఎప్పుడైనా బయట అంటే లాన్లో కూర్చొని లేదు బయట బాల్కనీలో కూర్చొని మీరు ఆడుకోవాలన్నా లైటింగ్ అయితే బాగానే ఉంటుంది అండ్ రిఫ్లెక్షన్స్ కూడా అంత రిఫ్లెక్షన్స్ అయితే లేవు. సో ఎంతసేపు కింద మాట్లాడే కదా మీకు కూడా విసుకొస్తుంది, అందుకే పైన నేచర్లోకి వచ్చా. సో గట్టిగా మాట్లాడతా మీకు మాత్రం నీట్గానే అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే సో నాకు ఇందులో నెక్స్ట్ బెస్ట్ థింగ్ వచ్చేసరికి నన్నే ఫోకస్ చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తావే నాకు చెప్పు నువ్వు. సో నెక్స్ట్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఈథర్నెట్ పోర్ట్ అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి HDMI మినీ HDMI పోర్ట్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసరికి Type-C పోర్ట్ అండ్ సో ఇది వచ్చేసరికి ఛార్జింగ్ పోర్ట్. సో బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేయడం ఎప్పుడైనా చాలా బెస్ట్ అని నేనైతే చెప్తా ఏ ల్యాప్టాప్కైనా. ఎందుకు అంటే బ్యాక్ సైడ్ మనకి ఇది పెడితే నేను కనబడను, నేను పెడితే ఇది కనబడదు. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎందుకు ప్రొవైడ్ చేయడం బెస్ట్ అంటే మనం సైడ్స్కి అయితే మనం ఏదైనా ఛార్జింగ్ కనెక్ట్ చేసాం అనుకోండి మన ఇటు అటు లాగినప్పుడు మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది, చేతి దగ్గర తగలడం కానీ అవైతే. అండ్ ల్యాన్ ఒకవేళ మీరు రోటర్ కొనుక్కోకుండా డైరెక్ట్ ల్యాన్ అయితే ఇంకా స్పీడ్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూసుకుంటే రోటర్ కన్నా డైరెక్ట్ మీరు వైర్ కనెక్షన్ ఇస్తే స్పీడ్ అయితే కొంచెం ఎక్కువ అయితే మీకు ఉంటుంది. సో ల్యాన్ ఒకవేళ మీరు దీనికి పెట్టాలి అనుకున్న వైర్ కనెక్షన్ డైరెక్ట్ ఇంటర్నెట్ వైర్ కనెక్షన్ దీనికి ఇవ్వాలి అనుకున్న బ్యాక్ సైడ్ అయితే మీకు ఏది కనబడకుండా ఒకవేళ మీరు ఒక టేబుల్ మీద పెట్టుకుంటే మీకు కనబడకుండా హైడ్ చేస్తుంది. సో మీకు వ్యూ అనేది నీట్గా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడే మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రొవైడ్ చేయడం బెస్ట్ అని నేనైతే చెప్తాను. సో సైడ్స్ మనం చూసుకుంటే అరే ఆటో ఫోకస్ వాట్ ఈస్ దిస్. సో సైడ్స్ మనం చూసుకుంటే USB పోర్ట్స్ అయితే ఇచ్చారు, USB 3.0 పోర్ట్స్. సో పెన్ డ్రైవ్స్ కానీ ఎక్స్టర్నల్ SSDs కానీ HDDs కానీ మీరు కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడైతే పోర్ట్స్ అయితే 3 అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇయర్ ఫోన్స్ సో 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే అక్కడైతే ప్రొవైడ్ చేశారు. మీరు హెడ్సెట్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇయర్ ఫోన్స్నైనా కనెక్ట్ చేయడానికి అక్కడైతే పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ప్రైస్కి మనం ఈ ల్యాప్టాప్ కొనొచ్చా అంటే సో ఇది అరౌండ్ వచ్చేసరికి తన సేల్స్లో వచ్చేసరికి 72,000 అయితే పడింది. సో సేల్స్లో అయితే 72కి అయితే వచ్చింది. అండ్ బ్యాంక్ ఆఫర్స్ కొన్ని ఉంటాయి, అవి ఇంక్లూడ్ చేసుకుంటే మీకు మహా అయితే ఒక 1,500-2,000 దాకా తగ్గచ్చు. సో ఆ ప్రైస్కి ఇది బెస్ట్ అంటే మీరు 1 TB SSD వర్షన్ తీసుకోవాలి అనుకుంటే అదే ప్రైస్ అయితే పడుతుంది. సో మీరు దీంట్లో వేరియంట్స్ని బట్టి ప్రైస్ అయితే వేరీ అవుతుంది.
సో దీనికంటే బెస్ట్ ల్యాప్టాప్ తక్కువ ప్రైస్లో ఉందా అంటే ఉంది, ఏసర్. సో ఏసర్ నైట్రో సిరీస్ అయితే ఉంటాయి. ఏసర్ నైట్రో సిరీస్లో మీకు అరౌండ్ ఒక 65కి 68కి అయితే 1 TB SSD మోడల్స్ అయితే దొరుకుతాయి. నేను వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అవి ఇప్పుడు ప్రైజెస్ ఎంత ఉన్నాయో నాకు తెలియదు, నేను ఇక్కడ డిస్ప్లేలో అయితే వేస్తా. సో మీరు ఈ ప్రైస్కి వచ్చేసరికి 60,000 to 80,000 మార్జిన్లో గేమింగ్ ల్యాప్టాప్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ప్రిఫర్ సో ఏసర్ నైట్రో సిరీస్ అయినా లేదు అంటే ROG స్ట్రిక్ సిరీస్ అయినా ప్రిఫర్ అయితే చేయండి. MSI ఉంటాయి, బట్ నా దృష్టిలో వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ MSIది అయితే అంత బాగుండదు. అండ్ సర్వీస్ సెంటర్స్, సో మెయిన్గా మనకి ఎప్పుడైనా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ ఎనీ ప్రోడక్ట్ మనకి సర్వీస్ అయితే మెయిన్ కావాలి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తాయి. సో ఏసర్ వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే, ఏసర్ ఎప్పటి నుంచో ఉన్న బ్రాండ్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న బ్రాండ్. ఇండియాలో అయితే చాలా మీకు సర్వీస్ సెంటర్స్ అయితే దగ్గరలోనే ఉంటాయి. సో ఏసర్ అయితే ప్రిఫర్ చేయొచ్చు మీరు 60,000 to 80,000 లోపు గేమింగ్ ల్యాప్టాప్స్కి అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి ROG. సో ROG కూడా మనకి ఇప్పుడు వెల్ నోన్ బ్రాండే. సో వీటికి కూడా సర్వీస్ సెంటర్స్ అయితే మీకు మెయిన్ సిటీస్లోనే ఉన్నాయి అండ్ కొన్ని అర్బన్ సిటీస్లో కూడా ఉన్నాయి. సో ఈ రెండు ప్రిఫర్ చేయడం మంచిదని చెప్తా. అండ్ బిల్డ్ క్వాలిటీ, డిజైన్ చూసుకుంటే ఈ రెండు చూడడానికి మీకు గేమింగ్ లుక్స్తో అయితే వస్తాయి. MSI వచ్చేసరికి మీకు లుక్ అయితే అంత బాగుండదు, గేమింగ్ లుక్ టైప్లో ఉండదు. అండ్ ఫ్లెక్స్ చూసుకోవాలి మెయిన్గా. మనకి ఎప్పుడైనా ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు ఫ్లెక్స్ అవుతుందా, మనకి స్క్రీన్ ఫ్లెక్స్ అనేది ఇలా టచ్ చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ పార్ట్ ఏదైతే ఉందో అది లోపలికి అంత వెళ్ళకుండా ఉంటే మంచిది. సో దీంట్లో చూసుకుంటే అసలు ఫ్లెక్స్ చాలా చాలా తక్కువ అని చెప్పచ్చు. అదే మీరు ఏసర్లో చూసుకున్న ఏసర్ కూడా మీకు స్క్రీన్ అనేది స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది. నాకు లుక్స్ పరంగా చూసుకుంటే ROG నాకు చాలా లుక్స్ పరంగా అయితే చాలా నచ్చింది, బికాజ్ ఆఫ్ దిస్ లోగో అండ్ దిస్ మ్యాట్ ఫినిష్ అని చెప్పచ్చు. రెండిట్లోని మీరు ఏదైనా తీసుకోవచ్చు, రెండు మీకు వాల్యూ ఫర్ మనీ అనే చెప్తాను నేనైతే. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా అండ్ ఇన్ఫర్మేటివ్గానే ఉందని అనుకుంటున్నా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా. సో ఇలాంటి వీడియోస్కి మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తా. లేదు నాకు చెప్పాలనిపించే కూడా కొన్నిసార్లు మర్చిపోయి చెప్పను, గుర్తు తెచ్చుకొని చెప్దా అన్న ఇంట్రెస్ట్ అయితే పోతుంది. సో కామెంట్ అయితే చేయండి ఏదో ఒకటి. మీకు ఇందులో ఏ ఫ్యూచర్స్ నచ్చే కామెంట్ చేయండి. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో కానీ, లేదు అంటే మీకు వేరే ల్యాప్టాప్స్ ఏవైనా తీసుకుందాం అనుకుంటున్నా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో DM అయితే చేయండి. నేను కిందనైతే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తున్నా, అక్కడి నుంచి నన్ను ఫాలో అయినా కాకపోయినా మీరైతే నాకు మెసేజ్ అయితే చేయొచ్చు, నేనైతే రిప్లై అయితే ఇస్తా. సో యా, ఇది 3D ఎఫెక్ట్లు సార్ చూడండి. అరే నీ ల్యాప్టాపే ఉందిరా, ఇక్కడ గీసుకుపోతాయిరా. చూడండి, రుద్ది దాన్ని ఎంత బాగుంచాడు. కొత్తది కదా, కొత్తది అలాగే ఉంటుంది మంచిగా కొన్ని రోజుల వరకే, దాని తర్వాత అంతే పని ఫసక్. ఏదేది ఈడు బాబాయిలే, ఈడేసినంత ఎవ్వరూ వెయ్యరు. సో యాజ్ ఆల్వేస్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ బీ హ్యాపీ అండ్ యూ నో మీ రైట్. I love you.